హలో అండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో టాపిక్ వచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్. మట్టితో గణపతి విగ్రహాలు తయారు చేయడం ఎలా అనేది చూడబోతున్నాం. వన్ ఎర్త్ వన్ లైఫ్ అడ్మిన్ టీమ్ ప్రకృతిని పరిరక్షించడానికి ఏ విధంగా కృషి చేస్తూ ఉంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వారి యొక్క కృషిని గుర్తించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వారు చేపట్టిన కార్యక్రమం వినాయక చవితిని పురస్కరించుకుని 5,000 మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారండి. ఆ మట్టి విగ్రహాలు తయారు చేయడానికి శిక్షణ ఇవ్వటానికి వన్ ఎర్త్ వన్ లైఫ్ ఆర్గనైజేషన్ని కలెక్టరేట్ వారు ఎంచుకుని మనకి ఆ అవకాశాన్ని కల్పించారు. అందులో భాగమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్యక్రమం. స్టెల్లా కాలేజ్ విద్యార్థులకు మనం శిక్షణ ఇస్తున్నామండి. ఈ కార్యక్రమంలో 250 మంది విద్యార్థుల వరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అలాగే మన ఫౌండర్ అడ్మిన్ లీలా గారు, టీమ్ మెంబర్స్ కమలాకర్ గారు, మాదాల సరిత, వాసంతి ఈ కార్యక్రమంలో ట్రైనీస్గా వచ్చారు. చక్కగా పిల్లలకి బేసిక్ షేప్ ఎలా అనేది వివరంగా చెప్పడం అనేది జరిగిందండి. ప్రతి విద్యార్థి కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం చెప్పినటువంటి షేప్ని ఫాలో అవుతూ, అలాగే వారు ఇంకా మెరుగైనటువంటి వినాయక ప్రతిమలను తయారు చేయడం జరిగింది. మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వినాయకుడి బొమ్మలు చేయడం అనేది జరిగిందండి. మన టీం అంత బాగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎవ్వరికి కూడా రాలేదు అనే ప్రశ్న లేకుండా నేర్పించగలిగాం మనం. చాలా బాగా చేశారండి. అక్కడ అధ్యాపక బృందం కూడా ఫస్ట్లో పిల్లలు చేయగలుగుతారా అని చెప్పేసి డౌట్ పడ్డారు, కానీ పిల్లలందరూ చాలా చక్కగా చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ చూస్తున్న విగ్రహాలన్నీ కూడా పిల్లలు చేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడాను వాళ్ళు చాలా ఆనందంగా, సంతోషంగా విగ్రహాలను చూసుకొని చాలా మురిసిపోయారు పిల్లలందరూ కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.